హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. ఈరోజైతే ఎప్పటినుంచో అందరూ వెయిట్ చేస్తున్న యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. నేను ఇందాకే యూకే గవర్నమెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసాను. అందులో డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ డేట్స్ ఎప్పుడు అండ్ బ్యాలెట్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, మన ల్యాప్‌టాప్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ అప్లై చేసేటప్పుడు ఇదంతా ఇప్పుడు మనం చూద్దామన్నమాట. అండ్ నేను స్టెప్ బై స్టెప్ ఈచ్ స్టెప్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అప్పుడైతేనే మీరు మొత్తం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వడానికనమాట. అండ్ వాటికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అదంతా నేను ఆల్రెడీ ఒకసారి నా ప్రీవియస్ వీడియో చేసి పెట్టాననమాట. సో, ఒకసారి మీరు అది చెక్ ప్రీవియస్ వీడియో ఒకసారి చూసుకొని, మీరు ఎలిజిబుల్ అని మీరు అనుకుంటే గనక, మీరు బ్యాలెట్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చూడొచ్చనమాట. ఇప్పుడు మన వీడియోలోకొస్తే ఎట్లా అప్లై చేయాలి, ఏమేం చేయాలో ఒకసారి చూద్దామనమాట. ఫస్ట్ ఇట్లా మనం గూగుల్ ఓపెన్ చేసి, ఈ గూగుల్‌లో యూకే ఇమిగ్రేషన్ అని చెప్పి టైప్ చేయాలనమాట. యూకే ఇమిగ్రేషన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కిన తర్వాత, మనకైతే ఒక యూకే గవర్నమెంట్ నుంచి యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ వీసాలన్నీ ఉంటాయన్నమాట. టైప్స్ ఆఫ్ వీసాస్. వాటిలో మనం ఇట్లా వర్క్ ఇన్ ద యూకే ఆర్ స్పాన్సర్ ఏ వర్కర్ అని చెప్పి క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి కావాల్సిన వీసా ఇది. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అనేది క్లిక్ చేయాలన్నమాట. యూకే యూత్ మొబిలిటీ వీసా క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్, కాస్ట్ దాని గురించి. సో, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే కంట్రీస్ వైడ్‌గా ఉంటాయన్నమాట. ఏ కంట్రీకి అన్నట్టని. మనం ఇండియా కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఇండియా అనేది క్లిక్ చేస్తే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ మనదన్నమాట. సో, అది క్లిక్ చేసిన తర్వాత ఓవర్‌వ్యూలో మనకిక్కడ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ అనేది ఓపెన్ అయితుందనమాట. అది క్లిక్ చేస్తే గనక చూడండి గాయ్స్, ఇక్కడైతే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ద నెక్స్ట్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ విల్ బి ఓపెన్ ఎట్ 1:30 పీఎం 22nd జులై అండ్ క్లోజ్ ఎట్ 1:30 పీఎం 24 జులై అని. అంటే ఈ 2 రోజులు మాత్రమే బ్యాలెట్ ఓపెన్ అయితుంది. సో, డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇదే ప్రూఫ్ అనమాట. సో, ఇక్కడ మనకి ఎంటరింగ్ ద బ్యాలెట్ దగ్గర అప్లై నౌ అనేసి వస్తుందనమాట. అది ఎప్పుడు 22nd జులై రోజు. సో, మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. మీ దగ్గర ఇవన్నీ ఉండాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్, ఒక స్కాన్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్. ఇవన్నీ ఒకవేళ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని బ్యాలెట్‌లోకి ఎంటర్ అయిన ఒక 2 వీక్స్ లోపు మనకు రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సక్సెస్‌ఫుల్ అయ్యామా లేదా అనేసి. ఒక మెయిల్ ద్వారా మనకొస్తుంది. మనం ఒకవేళ సక్సెస్ అయితే 90 డేస్ లోపు వీసా యేసుకొని ఎళ్ళాలన్నమాట యూకేకి. వీసా ప్రాసెస్ అదంతా మనం మన నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. అండ్ నేను క్లియర్‌గా మళ్ళీ మెన్షన్ చేసి మీకు వీసా ప్రాసెస్ చెప్తాననమాట. బ్యాలెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో, డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకసారి క్లియర్‌గా చూడండి. 22nd జులై 2025 నుంచి 24th జులై ఆఫ్టర్‌నూన్ 1:30 వరకు ఉంటుందనమాట బ్యాలెట్ ఓపెన్‌లో. ఈ టైంలో మీరు ఎప్పుడైనా బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. యాహ్! చూసారు కదా గైస్, ఇదైతే ఆ బ్యాలెట్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొనేసి బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చనమాట. అండ్ డేట్స్ కూడా చూసారు కదా! అండ్ డేట్స్ వచ్చేసి జులై 22nd నుంచి జులై 24th మధ్యాహ్నం 1:30 వరకైతే ఉన్నాయన్నమాట. బ్యాలెట్ అయితే ఓపెన్‌లోనే ఉంటుంది. సో, మీరు ఈ టైంలో లైక్ 22nd 1:30 పీఎం నుంచి 24th 1:30 పీఎం వరకు ఈ టైం మొత్తంలో లైక్ 48 అవర్స్. ఈ 48 అవర్స్‌లో మీరు బ్యాలెట్‌లోకైతే ఎంటర్ అవ్వచ్చనమాట. అండ్ స్టార్టింగ్ బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే నాకు తెలిసి ఇండియా మొత్తం అందరూ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, వెంటనే మేబీ సిగ్నల్ ఇష్యూ ఇట్లాంటివంతా రావచ్చు. సో, మీరు ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు ఇట్లాంటివేమైనా ఎదురైతే మీరు కంగారు పడొద్దండి అండ్ టెన్షన్ పడొద్దండి. 48 అవర్స్ ఉంటాయి. మీరు 48 అవర్స్ అయ్యేలోపు ఎప్పుడైనా కూడా బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చనమాట. సో, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఈ 2 డేస్‌లో మీకెప్పుడు టైం దొరికినా కూడా మీరు బ్యాలెట్ జస్ట్ ఓపెన్ చేసి నేను చూపించిన విధంగా ఆహ్, గూగుల్‌లో ఆ వెబ్‌సైట్‌కెళ్ళేసి యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అని సెర్చ్ చేసి అట్లంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఉంటుందనమాట. సో, అక్కడ మీకి ఓపెన్ అవ్వగానే ఎంటర్ ఇంటూ బ్యాలెట్ అనేది అక్కడ క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ అని వస్తుందనమాట. ఈ అప్లై నౌ దగ్గర మీరు ఇంకా అప్లై చేయాల్సి ఉంటుందనమాట. అండ్ వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. అవి ఒకసారి చూద్దాం. అవేంటేంటంటే లైక్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ, పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ పాస్‌పోర్ట్ స్కాన్డ్ కాపీ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే గనుక మీరు బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి అప్లై చేసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ గైస్ ఇంతకుముందే చెప్పినట్టు లైక్ బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వడానికైతే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ ఫీస్ గాని ఇదంతా ఏముండదు.
అండ్ ఇంకొక విషయం ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను ఈ విషయం గూడా. సో, మీరు బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి లైక్ ఏ కన్సల్టెన్సీకి కానీ, ఏజెన్సీస్ కానీ ఇట్లంతా మీరు మనీ పే చేసి మరి బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వాలి. అట్లంత అవసరం అయితే ఏముండదు. అండ్ నాకు తెలిసి అందరూ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు 18-30 ఇయర్స్ లోపు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే అప్లై చేయాలి కాబట్టి, అందరూ అప్లై చేసే వాళ్ళందరూ ఈ ఏజ్ గ్రూప్‌లోనే లైక్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు. సో, నేను ఆల్రెడీ చూపిచ్చాను స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లై చేయాలో గూడా. అది గూడా చూసి మీ అంతట మీరే మీ ఓన్‌గా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ కన్సల్టెన్సీస్‌కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టినంత మాత్రాన మీరు బ్యాలెట్‌లో సెలెక్ట్ అవుతారని నమ్మకం అయితే ఉండదు. అండ్ మీరు ఎంత అమౌంట్ పే చేసినా కూడా ఏజెన్సీస్ కానీ, లేకపోతే కన్సల్టెన్సీస్ కానీ అదంతా వేస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే లైక్ ఇది జస్ట్ బ్యాలెట్‌లోకి ఎంట్రీ మాత్రమే గైస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది ప్యూర్ లక్ బేస్డ్. ఏ కన్సల్టెన్సీ గానీ, ఏ ఏజెన్సీ గానీ మీకు గ్యారంటీ ఇవ్వలేదు. మీరు బ్యాలెట్‌లో మా తరపున మీరు బ్యాలెట్‌లోకి ఎంటర్ అవుతే మీకు వీసా వస్తుంది అనైతే ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు. సో, మీరు మనీ వేస్ట్ చేసుకోకుండా నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఏదైతే చూపించానో దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీరే బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఆ ఎంటర్ అయిన తర్వాత అనేది మొత్తం ప్యూర్ లక్ బేస్డ్. ఇంకా మనకి లక్ ఉంటే వస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా మనకి కరెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా వస్తుందనమాట. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే గైస్. అండ్ జూలై 22 కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఒకవేళ జూలై 22 1:30కి బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే ముందు ముందే అప్లై చేస్తే ముందు ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా కూడా ఏమి అనుకోవద్దండి. బ్యాలెట్ ఎండ్ అయ్యేలోపు లైక్ జూలై 24థ్ 1:30 పీఎం లోపు మీరు ఎప్పుడైనా బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ముందు చేసిన వాళ్ళకి లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇట్లంతా ఏముండదు. ఎవరు ఎప్పుడు అప్లై చేసినా బ్యాలెట్ మొత్తం క్లోజ్ అయిన తర్వాతే వాళ్ళు దాన్ని టాలీ చేయడం మొదలు పెడతారనమాట. లైక్ అప్పటి నుంచే వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అండ్ బ్యాలెట్‌లోకి మనం ఎంటర్ అయిన 2 వీక్స్‌కి మనకు రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ మనం బ్యాలెట్‌లో సక్సెస్ అయ్యామా లేదా అనేది. సో, బ్యాలెట్‌లో ఎంటర్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ లోపు మనకు ఒక మెయిల్ అంటే మనం ఏదైతే మెయిల్ ఐడీ మెన్షన్ చేసి అప్లై చేస్తున్నామో, ఆ మెయిల్ ఐడీకి మనకి వస్తుందన్నమాట. లైక్ మనము బ్యాలెట్‌లో సక్సెస్ అయ్యామా? లేకపోతే సక్సెస్ అవ్వలేదా అనేదన్నమాట. సో, ఆ మెయిల్ ఐడీ అయితే కొంచెం యాక్టివ్‌గా పెట్టుకోండి. ఈ 2 వీక్స్ వరకు కూడా. అండ్ ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డేట్స్ గురించి కూడా మొత్తం మనం మాట్లాడుకున్నాము. అండ్ కన్సల్టెన్సీస్‌ని వాటి వీటికి డబ్బులు పే చేసి మరి మీరు మనీ అయితే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ 22 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను గూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు మళ్ళీ ఒకవేళ బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత కుదిరితే నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి లైక్ ఒకవేళ బ్యాలెట్‌లో సెలెక్ట్ అవుతే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎంత కాస్ట్ అవుతుంది టోటల్‌గా మీకి? అక్కడ ఏమేమి జాబ్స్ చేయొచ్చు? ఏమేమి జాబ్స్ చేయకూడదు? ఇవన్నీ గూడా మన నెక్స్ట్ వీడియోలో ఉంటుందనమాట. బ్యాలెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్. ట్రై యువర్ లక్. ఐ హోప్ మాక్సిమం అందరూ జస్ట్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి అందరూ అప్లై చేయండి. ఎవరైతే ఆల్రెడీ ట్రై చేసి సక్సెస్‌ఫుల్ కాలేకపోయి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఇంకొక ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. లైక్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి. సో, ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి గైస్. చానా ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ బ్యాలెట్ సిస్టమ్ కూడా ఇయర్‌కి 2 టైమ్స్ అయితే వస్తుంది. మీరు సక్సెస్‌ఫుల్ అయ్యేంత వరకు ఎన్ని సార్లైనా మీరు ట్రై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు కూడా. సో, డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. నో వరీస్. ఆల్ ద బెస్ట్.